హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి. ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఎల్ స్కేల్ తీసుకొని నీట్గా ఇక్కడ సో ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియో అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంకొక మార్కింగ్ అయితే ఇలా వేసుకోండి. కింద ఖర్చులకి ఒక ½ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఖర్చులతో సహా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా బ్యాక్ పార్ట్ మనం బ్లౌజ్ని ఓపెన్ చేసి ఇలా బ్యాక్ పార్ట్ ఇలా చంక కింద అటు ఇటు ఇలా పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోండి. ఖర్చులు మనకి లాస్ట్ కుట్టు ఎక్కడ కుట్టదో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కప్పు కింద ఖర్చు వదిలేసుకున్నాం, పైన ఒక ½ ఇంచ్ తీసుకుంటున్నాను. తర్వాత బ్లౌజ్ హైట్ ఇలా షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ దాకా ఇలా బ్యాక్ సైడ్ దాకా ఇలా బ్లౌజ్ హైట్ అయితే కొలుచుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వీళ్ళకి 6 ఇంచెస్, చంక డౌన్ కూడా నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా కరెక్ట్ 6 ఇంచెస్ ఉండాలి. సో ఈ మార్కింగ్స్ అన్నిటిని మనము ఈ డాట్స్ అన్నిటిని మార్కింగ్ అయితే చేసుకోవాలి స్కేల్ సహాయంతో. అయితే ఈ మార్కర్ కొంచెం లైట్గా పడుతుంది, వీడియోలో లైట్గా కనిపిస్తుంది. సో నేను చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి. వీడియోని అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను 2-3 రకాలు చెప్తున్నానండి. ఒకటి కంప్లీట్ కొలతలు చెప్తున్నాను, ఒకటి కంప్లీట్ బ్లౌజ్ తోటి చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ లేదని కొంతమంది తీసుకొస్తే అప్పుడు మనం కొన్ని మార్పులు చేర్పులు చేసి కుట్టాల్సి ఉంటుంది. కాబట్టి టేప్ కొలతలతోటి నేర్చుకోవాలి, అలాగే బ్లౌజ్ తోటి కూడా నేర్చుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇది ఇప్పుడు బ్లౌజ్ తోటి చూపిస్తున్నాను మీకు. బ్యాక్ సైడ్ గల్లా అనేది ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను, ఓకేనా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీ కటింగ్ ప్రీవియస్ వీడియోస్తో పోలిస్తే, ఓకేనా. సో ఇలా కూడా మీకు తెలిసి ఉండాలని నేను ఈ వీడియో అయితే ఇలా బ్లౌజ్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను. అన్ని రకాలుగా వచ్చి ఉండాలండి, అన్ని రకాలుగా బేసిక్స్ అనేది మనకు తెలిసి ఉంటే అప్పుడు కస్టమర్ ఏ విధంగా కుట్టామన్నా కూడా మనం కుట్టగలుగుతాం. ఇప్పుడు షోల్డర్ చూసుకుంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు చంక డౌన్ తీసుకున్నాం కదా మనం, ఇప్పుడు చంక లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద చంక కింద వరకు ఇలా పెట్టుకొని చూసుకోవాలి. నాకు 7 మీద 8 గీతలు అయితే వచ్చింది. ఇప్పుడు చంక కరువు కోసము 1.5 తీసుకుంటున్నాను. ఇలా పైన షోల్డర్ జాయింట్ కోసము ½ ఇంచ్ వదిలేసి ఇక్కడి వరకు ఎంతైతే మనకి చంక లూజ్ వచ్చిందో అక్కడి వరకు మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కావండి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి. కింద నడుము లూజ్ కూడా మనకు కరెక్ట్ వచ్చింది. 1 ఇంచ్ టాకాలకి వెళ్ళిపోతుంది కదా, ఆ ½ ఇంచ్. ఇప్పుడు మీకు సో బ్యాక్ సైడ్ టాకాలు వేయాలంటే ఏం చేయాలంటే నడుము లూజ్ ఉంది కదా, దానికి సగానికి ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ టాకాలు అనేది ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు కింద కొంచెం క్రాస్ అలా ఇచ్చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ మార్కింగ్ అనేది అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే నీట్గా కట్ చేసుకోవాలి.
ఇలా బ్లౌజ్ కట్టింగ్ ఫిట్టింగ్ అనేది మొత్తం టైలర్ చేతిలోనే ఉంటుందండి. మనకు ఒకసారి బేసిక్గా బ్లౌజ్ కుట్టడం వచ్చిందంటే ఒక బ్లౌజ్ని ఎన్ని రకాలుగైనా కుట్టవచ్చు. కొంత అవగాహన వచ్చిందంటే ఎన్ని రకాలుగానైనా మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఏ పనిలోనైనా బేసిక్స్ అనేది కరెక్ట్ రావాలి. బేసిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి మెజర్మెంట్స్ ఎలా తీసుకొని కటింగ్ చేసుకోవాలో ఇవి బేసిక్స్. తర్వాత అడ్వాన్స్ ఏంటి అంటే కస్టమర్ ఏ డిజైన్ అయితే ఇష్టపడుతున్నారో అలా వాళ్ళకి నచ్చిన విధంగా కుట్టడము. ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నా. అయితే హ్యాండ్స్ కాదు, ఇది నాకు వీళ్ళు ఈ క్లాత్ 80 సెంటీమీటర్లే ఇచ్చిళ్ళు. అయితే హ్యాండ్కి వేరే గ్రీన్ క్లాత్ తీసుకుంటాను. నేను ఈ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను మీకు. కటింగ్ వీడియో మాత్రం వీలు కాదు ఇప్పుడు వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? హ్యాండ్స్కి సపరేట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. చూస్తున్నాను ఒక్కొక్కసారి కొంచెం అది కనిపిస్తుందా లేదా అని చెప్పేసి వీడియో అయితే సెట్ చేసుకొని ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం ఇలా క్రాస్లో పెట్టుకొని ఓపెన్స్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నప్పుడు ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేను కంప్లీట్ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేస్తున్నాను. నాకైతే ఈ మార్కర్ పెన్సిల్ అయితే అస్సలు నచ్చలేదండి. వేస్ట్ ఆఫ్ మనీ. నార్మల్ మార్కర్సే చాలా బెటరు. అసలు ఇది వేస్ట్. అసలు సరిగా క్లారిటీగా కనిపిస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి వచ్చేసి తొందరగా అరిగిపోతుంది. అసలు అంత పెద్ద పెన్సిల్ అప్పుడే సగం అయిపోయింది నాకు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ గల్లా ఉన్నది కదా, ఆ గల్లా అనేది ఎప్పుడైనా మీకు చాలా వీడియోస్లో చెప్పాను. ఉక్స్ పట్టి సైడ్ మాత్రమే మనం తీసుకోవాలి. ఇలా మనకి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అది సెకండ్ గీతమే పెట్టాలి. మనం ఖర్చు కోసం వదిలేసినాం కదా 1/2 ఇంచు, అది సెకండ్ లైన్ మీద రావాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ గల్లా అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ కటింగ్ కొంచెం కొత్తగా ఉంటుంది. అంటే నేను కంప్లీట్ బ్లౌజ్ తోటి చేస్తున్నాను. టేప్ అయితే ఎక్కువ యూజ్ చేయకుండా. ఇదివరకు టేప్ కొలతలతో ఎక్కువ చెప్పేది, మీకు ఇది కూడా తెలిసి ఉండాలని చెప్తున్నాను. ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ టాకా నుంచి షోల్డర్ మిడిల్కి ఇలా పట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఖర్చుతో సహా. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నా నేను ఇక్కడ చంక లూజు అనేది ఇలా పెట్టుకొని మనం ఇలా కూడా చంక లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవచ్చు. అయితే ఇందాక నేను లోతు తీయలే కదా, ఇప్పుడు లోతు తీసి ఇలా చెక్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ లోతు ఖచ్చితంగా తీయాలి. అక్కడికి వచ్చింది మనకు చంక లూజు అనేది. తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ వరకు ఎక్కడ వరకు ఉందో అలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఈ డాట్స్ అన్నిటిని కలపండి. అంత ఏం లేదు, ఇంకా సింపుల్. మీరు టేపు కొలతలతో తీసుకున్నా బ్లౌజ్ కొలతలతో తీసుకున్నా కూడా మీకు కొన్ని బేసిక్స్ అర్థమైతే బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ టాకా కూడా ఖర్చులతో సహా నేనైతే ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఆ ఫ్రంట్ టాకా ఎంత హైట్ ఉన్నా అంత హైట్ ఇది మనకు మెయిన్ టాకా కాబట్టి అది ఎంత వెడల్పుతో ఉంది, ఎంత పొడుగులో ఉంది అలా చెక్ చేసుకొని వేస్తున్నాను. ఇలా
తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ డాట్ ఒక 2.5 తీసుకుంటున్నాను నేను. తర్వాత చంక్ కింద డాట్ 4.5 వచ్చింది నాకు. ఇలా ఈ 3 డాట్స్ మధ్య డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ అనేది ఫామ్ కావాలి ఖచ్చితంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ 3 డాట్స్కి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉండాలి. 3 డాట్స్కి మధ్య తేడా అనేది సేమ్ ఉండాలి. అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది. సో ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం నీట్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ వీడియో చాలా నిదానంగా చెప్తున్నాను, స్పీడ్లో కాకుండా. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కావండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇలా మార్కింగ్ వేసుకున్న ప్రకారం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మీరు ఒకటి చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు టాకాలు ఇచ్చుకున్నారు కదా, అక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా గుర్తు కోసం. మార్కింగ్ అనేది ఒకే సైడ్ పడుతుంది, 2 సైడ్లో పడదు కాబట్టి ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేస్తే 2 పార్ట్స్కి మనకి టాకాలన్నీ కరెక్ట్ వేయగలుగుతాం. ఇప్పుడు ఖచ్చితంగా ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఓకేనా? ఇలా నీట్గా కట్ చేసుకోండి బ్లౌజ్ని. ఇక్కడ నడుము పట్టకి కూర ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. వీడియోని 1కి 2 సార్లు చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సిన్సియర్గా నేర్చుకోండి, సిన్సియర్గా ఫాలో కావండి. ఖచ్చితంగా మీకు స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది, కటింగ్ కూడా అర్థమవుతుంది. సో ఇక్కడే నేను డైరెక్ట్ షేప్ పట్టీస్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా ఒక 1 ఇంచ్ తగ్గించి అయితే అక్కడికి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా కూడా మీరు షేప్ పట్టీస్ డ్రా చేసుకోవచ్చు. మీకు టేపు కొలతలతోటి అర్థం కాకపోతే ఇలా కూడా మీరు షేప్ పట్టీని అనేది కట్ చేసుకోవచ్చు. అయితే ఫ్యాన్కి క్లాత్ అనేది కొట్టుకుపోతుంది, ఫ్యాన్ బంద్ చేసి నీట్గా కట్ చేద్దామని ఇలా 2 పార్ట్స్ని అడ్జస్ట్ చేసుకొని షేప్ పట్టి అయితే మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారము వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ షేప్ పట్టేసి రావాలంటే ఫ్రంట్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోండి అంతే. మీకు ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడైతే అయిపోయింది, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ వేరే క్లాత్ తీసుకుంటున్నాను చూడండి హ్యాండ్స్కి. సో ఇది గ్రీన్. సో ఇది మన కస్టమర్ ఇచ్చారు కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని, ఫోల్డింగ్ అనేది మనకు ఉండాలి, ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు ఇలా బ్లౌజు ఇలా హ్యాండ్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇలా హ్యాండ్ లూజు, ఇంకొకటి వచ్చేసి చంక లూజు ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేయండి. ఇలా ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ చంక లూజ్కి ఒక మార్కింగ్ అయితే వేసేయండి. ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడికి ఇలా కర్వ్ అనేది మిడిల్లో 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోటి ఇలా మనం లోతు అయితే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న ప్రకారం కట్ చేయాలి, అంతే అండి, ఏం లేదు. సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి లోతు అయితే కట్ చేయండి. మీకు ఆటోమేటిక్గా కటింగ్ అనేది తెలిసిపోతుంది. ఓకేనా? ఎక్కడ ఏమన్నా తేడా వచ్చినా, కొంచెం తేడా వచ్చినా ఇలా కటింగ్లోనే తెలిసిపోతుంది.
అది ఎప్పుడు వస్తుంది అంటే కటింగ్ చేస్తూ ఉంటే వస్తుంది. ఇక్కడ చంక పిలుకల కోసం అయితే ఆ క్రాస్ పీస్ అనేది తీసుకున్నాను. సో అంతే అండి, ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.